సో డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాసిల్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసింది. విండ్ బ్రేకర్ లైవ్ యాక్షన్ మూవీ కూడా వచ్చేసింది అన్నట్టు. టోక్యో రివెంజర్స్ నెక్స్ట్ సీజన్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఇవే కాకుండా జూలైలో యానిమే ఎక్స్పో జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా యానిమే విషయాలు ఒక 10 నిమిషాల్లో కూర్చొని మాట్లాడేసుకుందాం. వచ్చేయండి, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ద సమ్మర్ హికారు డైడ్ అని చెప్పేసి ఒక కొత్త యానిమే వస్తుంది అనమాట. జూలై 6th నాడు రిలీజ్ అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. జస్ట్ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అంటే ట్రైలర్స్ వచ్చేసిన 2 ట్రైలర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనమాట. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లో హికారు అన్న కూడా చచ్చిపోయినా లేదా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడు సడన్ గా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. వాడి చుట్టూ ఉన్న విషయాలని వింత జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఊర్లో చాలా చాలా వింత విషయాలు జరుగుతున్నాయి అనమాట. సో ఇదంతా కూడా ఎలా ఉంటుందో ఐఎమ్ ఎక్సైటెడ్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఒక సోషో ఫ్యాంటసీ ఎపిక్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ వీక్ చూసేస్తాను, నచ్చితే వీడియో చేసేస్తాను అనమాట. అదే కాకుండా లార్డ్ ఆఫ్ మిస్టరీస్ అని చెప్పేసి ఒక చైనీస్ యానిమే వాళ్ళు రిలీజ్ అయింది. 2 ఎపిసోడ్లు రిలీజ్ అయిన అన్నట్టు. నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, కాకపోతే వాళ్ళ చైనీస్ డబ్బింగ్ చూసిన తర్వాత అరే ఎందుకు లేరా తర్వాత చూసాను చెప్పేసి పక్క పెట్టేశాను. సో చూద్దాం అని ఉంది. సో టాక్ అయితే బాగానే ఉందని చెప్తున్నారు. మీరు చూసారా 2 ఎపిసోడ్స్ చూడాలంటున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. నేను చూసిన తర్వాత ఖచ్చితంగా వీడియో చేద్దామని ప్లాన్ చేస్తున్నా. బాగుంటే చేస్తా, లేదంటే లైట్. అదే కాకుండా టాక్ ఆఫీస్ ఒరిజినల్ సిన్ అని చెప్పేసి 6 ఎపిసోడ్ సిరీస్ ఒకటి రిలీజ్ అయింది అన్నట్టు. వేరే గ్రహం నుంచి ఒక ఆక్టోపస్ లాంటి ఒక క్రీచర్ మన ఎర్త్ మీదకి వస్తుంది. అక్కడ ఉన్న మనుషులతోటి హ్యాపీగా ఎలా జీవించాలని చెప్పేసి బేస్ లైన్ ఉన్న స్టోరీ అంటే ఇది. కాకపోతే దీంట్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయంట. ఇది కూడా రిలీజ్ అయింది. 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. చెప్తున్నా భయ్యా నేను సినిమా థియేటర్కి వెళ్ళి అటు వచ్చేసరికి టైం కుదరలేదు, కానీ ఇది ఖచ్చితంగా చూసి రివ్యూ చేయాలని గట్టిగా అనిపిస్తుంది నాకు. మంచి 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 సీన్స్ ఉన్నాయంట. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మీరు చూస్తే మీకు నచ్చిందంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మీరు ఇంకా చూడలేదు, చూడాలనుకుంటున్నారు, ఆర్ఎల్సీ సిరీస్ ఒకటి వచ్చిందని తెలుగునా కానీ మీరు చూస్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే జూలైలో యానిమే ఎక్స్పో జరుగుతుంది. దాంట్లో చాలా 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 పెద్ద పెద్ద యానిమేస్ గురించి మాట్లాడతారంట. దాంట్లో మెయిన్ వన్ పంచ్ మ్యాన్, చైన్సో మ్యాన్ మూవీ గురించి మాట్లాడతారంట. లీచ్ 1000 Year Blood War పార్ట్ 4 గురించి మాట్లాడతారంట. ద కెలామిటీ గురించి, వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 గురించి కూడా ఉంటది. అవే కాకుండా ఇంకా చాలా యానిమేస్ గురించి మాట్లాడతారంట. సో జూలై 5th నాడు వాళ్ళు అలా అనౌన్స్మెంట్ చేయగానే నేను ఇక్కడ వీడియో పెట్టేస్తాను. సో అది మిస్ కావద్దంటే మీరు సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇక చాలా విషయాలు మాట్లాడదాం ఆ రోజు. అదే కాకుండా మిస్ కోబయాషిస్ డ్రాగన్ మేడ్ నుంచి మూవీ వస్తుంది. ఇట్స్ కాల్డ్ మిస్ కోబయాషిస్ డ్రాగన్ మేడ్ అ లోన్లీ డ్రాగన్ హూ వాంట్స్ టు బి లవ్డ్. చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, ముఖ్యంగా ఇసకాయలు మరీ దారుణంగా ఉంటాయి అన్నట్టు. సో ఇది కూడా అలా ఉంటది. నాకు మిస్ కోబయాషి టోటల్ సిరీస్ అంతా ఇంట్రెస్టింగ్ అనిపించదు, బట్ కామెడీ సీన్స్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. జూన్ 27th నాడు రిలీజ్ అయిందంట. జపాన్ లో రిలీజ్ అవుతుంది. మనకి రావడానికి టైం పడుతుంది. అది ఎట్లా ఉండదు మనకు తెలియదు, కానీ ఇది కూడా జరుగుతుంది. ఒకవేళ మీరు మిస్ కోబయాషిస్ ఫ్యాన్ ఉంటే ఈ సినిమా మీద మీరు ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అదే కాకుండా విండ్ బ్రేకర్ నుంచి లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది. అది డిసెంబర్ లో వస్తుందట. మనకు ఆల్రెడీ ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు 42 seconds ది. నాకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు పర్సనల్ గా విండ్ బ్రేకర్ అంత బాగా నచ్చలేదు. అంటే ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత అది అరే టోక్యో రివెంజర్స్ అనే ఫీలింగ్ వచ్చినా కానీ అంత ఎఫెక్టివ్ యానిమే అనే ఫీలింగ్ రాలేదన్నమాట. సీజన్ 2 ఆల్రెడీ రిలీజ్ అయింది. చూసిన తర్వాత ఎట్లా కామెంట్స్ లో చెప్పండి. బట్ నాకైతే మాత్రం ట్రైలర్ చూస్తుంటే ఈ లైవ్ యాక్షన్ వర్షన్ లో మంచిది అనిపించింది. బట్ ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి దీన్ని ఎలా చూపిస్తారో తెలీదు. అండ్ ఆల్సో డిసెంబర్ లో జపాన్ లో రిలీజ్ అవుతుందంటే మనకు వరల్డ్ వైడ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. అదొకటి తేడా ఉందన్నమాట. జపాన్ లో ఒకసారి రిలీజ్ అవుతుంది, వరల్డ్ వైడ్ కి రావడానికి టైం పడుతుంది. టెక్నికల్లీ మనది కూడా అంతే కదా. మన ఇండియన్ సినిమాలు ఇక్కడ రిలీజ్ అవ్వడానికి ఒక రిలీజ్ డేట్ ఉంటుంది, జపాన్ కి రావడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ఒక 6-7 months టైం పట్టినట్టుగానే మనకు కూడా అట్లే ఉంటుంది. సో చూద్దాం ఎట్లుంటుందో. బాగుందంటే హ్యాపీ, లేకపోతే లైట్. మీ థాట్స్ ఏంటి అసలు విండ్ బ్రేకర్ మీద యాజ్ అ హోల్? అదే కాకుండా గాచాకుంటా అని చెప్పేసి ఒక కొత్త యానిమే రాబోతుంది నెట్ఫ్లిక్స్ లో. అది కూడా జూలై 6th నాడు తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక వరల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. ఆ వరల్డ్ లో క్రైమ్ చేసే వాళ్ళందరినీ చెత్త కుప్పలను ఒక పిట్ లో పడేస్తారు. ఆ పిట్ లో మన హీరో కూడా పడుతున్నట్టున్నాడు. హైలైట్ ఏంటంటే ఆ చెత్త కుప్పలను ఒక పెద్ద హైరార్కీ ఉన్నట్టుంది. అక్కడ చాలా డిఫరెంట్ పవర్స్ ఉన్న జనాలు ఉన్నారు. దాంట్లో మనోడు ఎట్లా మెలుగుతాడు అని చెప్పేసి ఒక పాయింట్ చూపిస్తున్నట్టున్నారు. జూలై 6th చూద్దాం అని ఉంది. నాకైతే మాత్రం తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. చూడాలనుకుంటే మాత్రం చూసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇదే కాకుండా టోక్యో రివెంజర్స్ నెక్స్ట్ సీజన్ 2026 లో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆ ఆర్క్ పేరు వార్ ఆఫ్ ద 3 Titans అంట. నేను ఫస్ట్ సీజన్ తో కంప్లీట్ చేసేసాను, సెకండ్ సీజన్ చూడలేదు. సో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు టోక్యో రివెంజర్స్ కి. ఇక్కడ నుంచి స్టోరీ ఎలా కనెక్ట్ అవుతుందో కింద కామెంట్స్ లో చెప్పండి. నాకు చెప్పండి, ఎడ్యుకేట్ మీ. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ ఎట్లుందంటే ఫోమో అన్నట్టు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నట్టుగా చాలా మందికి నచ్చుతుంది. నాకు నచ్చట్లేదు అట్లా అని చెప్పి చూడబుద్ధి అయితే లేదు. బట్ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ ఉంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి స్టోరీ ఎట్లా కనెక్ట్ అవుతుంది, అసలు ప్రాబ్లం ఏంటి, మన తాకేమిచి కానీ మైకి గాని పరిస్థితి ఏంటి, వీటన్నిటిని ఎట్లా కంటిన్యూ చేస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. 2026 లో వస్తుందంట. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ఇంకా రాలేదు, బట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీని గురించి. మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. 2 years అవుతుందా సీజన్ 2 వచ్చేసి చెప్పండి. ఈ వీక్ లో హైలైట్ ఏంటంటే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాసిల్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసింది అన్నట్టు. నాకు పిచ్చి నచ్చింది ట్రైలర్. ఎందుకంటే నేను ఆల్రెడీ మాంగా చదివేశాను, ఏమేమి జరుగుతుందో క్లారిటీగా తెలుసు. జేమిత్సు అనే క్యారెక్టర్ కోసం మీరు వెయిట్ చేయండి, మత్తిపోతా ఉంటది అనమాట. వాడున్న ప్రతి సీన్ వేరే లెవెల్ ఉండబోతుంది. అండ్
అండ్ డీమన్ స్లేయర్ మాంగా చదివినోడికి యానిమేలో దానికి ఒక 1000 times బెటర్ చేస్తారని గ్యారెంటీగా తెలుసు అందరికి. సో అదే జరగబోతుందని గట్టి నమ్మకం ఉంది. దీంతో స్టోరీ ఎండ్ అయిపోతుంది అంటే దిస్ ఇస్ ద ఫైనల్ ఆర్క్. చాలా మందికి తెలియకపోయినా కానీ దిస్ ఇస్ ద ఫైనల్ ఆర్క్. బట్ దీన్ని చాలా బాగా చూపిస్తారు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది ఒక యానిమే రూపంలో రావట్లేదు. ఫస్ట్ సినిమా ఈ సినిమా పార్ట్ 1 September 12th నాడు వస్తుంది ఐమాక్స్ అంట. మిగతా 2 parts ఎప్పుడు వస్తా కూడా తెలియదు. నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే డీమన్ స్లేయర్ సినిమాలు వస్తున్నాయి అంటే బొక్కల కథలన్నీ పడతా ఉంటారు అనమాట. సీజన్ 3 గురించి వచ్చే సినిమా ఉందనుకో, సీజన్ 2 లో ఉన్న లాస్ట్ 2 episodes కలిపి సీజన్ 3 లో ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ కలిపి ఇదంతా కలిపి 1.5 hour మనకి సినిమా మొక్కన పడతారు. ఒకసారి వెళ్ళినా నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. కొత్త స్టోరీ ఏం చెప్పారు, ఉన్న స్టోరీని కంటిన్యూ చేస్తూ లాస్ట్ ఒక చిన్న జలకించి వదిలేస్తాం. అట్లా కాకుండా టోటల్ స్టోరీని కంటిన్యూ చేస్తే హ్యాపీయే. ఐఎమ్ హోపింగ్ ఇది అలానే ఉంటుంది అనిపిస్తుంది. కొత్త స్టోరీ టోటల్ ఇన్ఫినిటీ కాస్ట్లు స్టార్టింగ్ నుంచి పార్ట్ 1 మొత్తం చూపిస్తారు అనిపిస్తుంది. September 12th నాడు మన ఇండియాలో కూడా రిలీజ్ అయితే అంటున్నారు. కాకపోతే నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి అన్నట్టు, చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ డీమన్ స్లేయర్. ఎలా చూపిస్తారో చూడాలి గ్యారంటీగా. జేనిట్స్ దానికోసం వెయిటింగ్ నేనైతే మాత్రం. ఇదే కాకుండా మన కోకుషిబో ఉన్నాడు, వీళ్ళందరూ ఎట్లా చూపిస్తారు కూడా ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు డీమన్ స్లేయర్ మీద కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీక్ లో అంత పెద్ద పెద్ద యానిమే అప్డేట్స్ ఉంటాయని చెప్పేసి నేను అనుకోలేదు, కానీ నెక్స్ట్ వీక్ వచ్చే యానిమే అప్డేట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. మనకి యానిమే ఎక్స్పో రిలీజ్ అయిన తర్వాత వాటి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. చాలా థాట్స్ ఉన్నాయి దాని గురించి. సో అది మిస్ కావద్దంటే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా చాలా రాబోతున్నాయి. నెక్స్ట్ వీక్ లో ఇంకా చాలా యానిమే రివ్యూస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.